ఆర్ యు రెడీ? మనొకటో పాయింట్, బైబిల్ తెలుసుకోవాలని యేసయ్య ఆశిస్తున్నాడు. చదవండి ఇంకోసారి. బైబిల్ తెలుసుకోవాలని యేసయ్య ఆశిస్తున్నాడు. మళ్ళా చదవండి. బైబిల్ తెలుసుకోవాలని యేసయ్య ఆశిస్తున్నాడు. పరిసయ్యులు వచ్చి, అయ్యా, ఒక పురుషుడు తన భార్యని, ఒక భర్త తన భార్యని విడనాడుట న్యాయమా అనగానే యేసుప్రభు అని అన్నారు. ఇంగ్లీష్లో స్పష్టంగా కనబడుతుంది, NIVలో, హ్యావ్ యూ నాట్ రెడ్? నువ్వు చదవలేదా బైబిల్లో? పరిసయ్యులారా, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం మీరు చదవలేరా? ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయం 1 నుండి 10 వాక్యాలు మీరు చదవలేదా? ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు మీరు బైబిల్ చదవలేదా? హ్యావ్ యూ నాట్ రెడ్ ద బైబిల్? మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వాక్యం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 19th chapter 4th verse start. హ్యావ్ నాట్ యూ రెడ్ అంటే నువ్వు నీ బైబిల్ చదవలేదా? హీ రిప్లైడ్ that at the beginning the creator made them male and female. మీరు మీ బైబిల్ చదవలేదా? కష్టం గుండా వెళ్తుండగా దేవాది దేవుడు నీతో అనేది, నా బిడ్డలారా మీ బైబిల్ మీరు చదవట్లేదా? ఇరుకు గుండా వెళ్తుండగా మీరు మీ బైబిల్ చదవట్లేదా? పరిసయ్యులు అడుగుతున్నట్టు ఈ ఉదయం నన్ను నిలబెట్టి ఆయన బిడ్డతో ద్వారా నీతో అడుగుతున్నాడు. హ్యావ్ నాట్ యూ రెడ్ ద బైబిల్ టుడే? ఈ రోజున నువ్వు వెళ్తున్న వేదనలో ఈ వాక్యం తీయాలనిపించలేదా? నువ్వు వెళ్తున్న ఇబ్బందిలో, నువ్వు వెళ్తున్న కష్టములో, నువ్వు వెళ్తున్న పతనములో బైబిల్ చదవాలని నీకు అనిపించలేదా? లేదా? అనిపించలేదన్నా, యూట్యూబ్ చూడాలనిపించింది. నీ వాక్యం చూడండి, తప్పులేదు, కానీ ఈ బైబిల్ చదవాలని అనిపించలేదా? ఇంట్లో శ్రమలు గుండా వెళ్తుండగా, కష్టములు గుండా వెళ్తుండగా, పట్టజాలని విధమైన కష్టము సమస్య గుండా నువ్వు వెళ్తుండగా బైబిల్ చదవాలనిపించలేదా? ఈరోజు నేను చెప్పనా, దేవుడు నీతో అనేది, నువ్వు బైబిల్ చదివి ఆయన గొప్పతనం తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. ఆయన వాక్యం యూట్యూబ్లో విని ఆయన గొప్పతనం తెలుసుకోవాలని ఆశిస్తున్నాడు. ఆయన మన మందిరానికి ఒక బ్రదర్ గారు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఆయన గల్ఫ్లో ఉద్యోగం చేస్తాడు. ఎక్కడ అంటే దుబాయ్, షార్జా, ఇరాన్, ఇరాక్, కువైట్ అలాంటి ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తాడు. ఈయన ఎంత నమ్మకం ఉంటాడంటే అంత నమ్మకం ఉంటాడు, కానీ తన బాస్ 24 గంటలు అరుస్తుంటాడంట. చచ్చా, ఇలాంటి వాడితో ఉండటం మనకు ఎందుకులే, ఇంకొక కంపెనీకి వెళ్దాం, అక్కడ బాగుంటుందని చెప్పేసి అక్కడ జీతం కూడా ఎక్కువ ఇస్తారు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్లతో అడుగుతున్నాడంట. అడుగుతుంటే దేవుని ఆత్మ అందంట, ఒక్కసారి దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు వినాలి కదా. ఇంకో కంపెనీ మారేటప్పుడు ఏంటిది, ఇంకో కంపెనీ మారేటప్పుడు దేవుడు ఏం చెప్తుండో నువ్వు వినాలి కదా అనగానే రోజు కొన్ని అధ్యాయాలు చదువుతాడంట. అప్పుడు ఆ రోజు చదవలసినది ప్రసంగి గ్రంథం అంట. ఏ గ్రంథం? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నువ్వు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఏమండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడగానే వెంటనే ఏడవటం ప్రారంభించాడంట. ఫ్రెండ్స్తో అన్నాడంట, నాకు ఇంకొక కంపెనీలో ఉద్యోగం చూడకండి. మరి రికమెండేషన్ చేపిస్తానన్నా, ఇంకొక కంపెనీలో ఉద్యోగం చూడకండి. రికమెండేషన్ చేపిస్తాను, ఇంకొక కంపెనీలో ఉద్యోగం చేయకండి. నీకేమొచ్చింది, 4 రోజులు ఉండేమో చూడు అన్నావు, ఇప్పుడంతా ఫైనల్గా వచ్చినప్పుడు వద్దొద్దు అంటావు. దేవుడు నాతో మాట్లాడాడు అనగానే, దేవుడు ఎలా మాట్లాడతారా నీతో? ఇదేనా నువ్వేనా పెద్ద ఫ్రెండ్స్ ఎలాగంటాను మీకు తెలుసు, నువ్వేమన్నా పెద్ద భక్తుడివా పరిశుద్ధుడివా, నేను నీతో మాట్లాడటానికి చూపెడతానన్నాడంట. ఈ మాట చదవగానే అన్యులను ఫ్రెండ్స్ అన్నారంట, ఏం దేవుడు నాయన మీ దేవుడు, ఏం దేవుడినైనా మీ దేవుడు. ఈ రోజున నువ్వు శ్రమల గుండా వెళ్తుండగా, కష్టముల గుండా వెళ్తుండగా, ఇరుకు గుండా వెళ్తుండగా, హ్యావ్ నాట్ యూ రెడ్ ద బైబిల్? నీ వాక్యం నువ్వు చదవలేదా? నీకు ఇచ్చిన బైబిల్ నువ్వు చదవలేదా? ఆదివారం పూట దుమ్ము దులుపుకుని రావడం కాదు. ఆర్ యూ రెడీ? దుమ్ము దులిపినా పర్వాలేదు, అలాగనే తీసుకురండి. నీ వాక్యం నువ్వు చదవాలి. ఇశ్రాయేలు ప్రజలు బబిలోన్ దేశంలో బానిసగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు చెప్పాలి. బబిలోన్ దేశంలో ఎలా ఉన్నారు? వాళ్ళు బానిసకున్నారు. బానిసకుంటే దానియేలు అనుకున్నాడు, దేవుడా మా పితరులు 430 సంవత్సరాలు బానిసకున్నారు తండ్రి, ఇక మేము కూడా అయ్యి మొత్తం ఇప్పుడు 69 సంవత్సరాలే అయింది, ఇంకా మేము కూడా ఎన్ని సంవత్సరాలు ఉండాలనుకుంటే దేవుని ఆత్మ
మాట్లాడిందంట. నువ్వు బైబిల్ చదవట్లేదా? ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది, నువ్వు వాక్యం చదవట్లేదా అనగానే చదువుతున్నానయ్యా, చదువు అన్నాడు దేవుడు. చూడండి ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వాక్యం. ఈ దేశమంతయు పాడగును, నిర్జనముగాను ఉండును. ఈ జనులు, గట్టి చెప్పండి, ఈ జనులు. ఈ జనులు అంటే ఏ జనులు? బబిలోన్ దేశంలో ఉన్న బానిసగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు. ఈ జనులు 430 సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు మరి? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. మళ్ళీ ఇంకోసారి చదవండి. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. వెంటనే అర్థమైంది, నెక్స్ట్ ఇయర్ ఏ ఇయర్? 69వ సంవత్సరం ఉన్న బైబిల్ చదివాడండి ఇది. చెప్పండి 69. నెక్స్ట్ ఇయర్ ఏ ఇయర్? 70 సంవత్సరం. లెక్కల్లో పాస్ అయిపోయారు, గడ్డి చెప్పండి అన్న. 69 దాటిపోయింది, ఇప్పుడు ఎన్నో సంవత్సరం? అంటే ఈ 70 సంవత్సరం మేము బయటికి రాబోతున్నా. దాని కొరకు ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు. అయ్యా, ఎలా బయట తీసుకొస్తావు నాకు తెలియదు నాయన, నన్ను బయట తీసుకొచ్చి తీరాలయ్యా. పక్కన వాళ్ళు చెప్పాడు, దేవుడు మన 70 సంవత్సరం బయట తీసుకురాబోతున్నాడు. మన అందరూ కలిసి యుద్ధం చేస్తామేంటయ్యా? దేవుడు తీసుకురాబోతున్నాడు. యుద్ధం చేయడానికి వీళ్ళ దగ్గర రథాలు లేవు, సైన్యం లేదు, గుర్రాలు లేవు, బలవంతులు లేరు, కాల్బలముతో కూడిన సైన్యము లేదు, రథాలతో కూడిన సైన్యం లేదు. కానీ ఒక అన్యుడైన కోరేషును దేవుడు నిలబెట్టి, ఎత్తడి తలుపులను పగలగొట్టి, ఇనప గడియలను వెడగొట్టి, అంధకారములో ఉన్నాయి పట్టుకొని నా దేవుడు వాళ్ళని బయట తీసుకొచ్చేటట్టు చేశాడు. ఈ రోజున నువ్వు ఏ వేదన గుండా వెళ్తున్నావో, ఏ దుఃఖం గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. ఈ రోజున నువ్వు వాక్యం చదవలేదా? ఇప్పుడు కసి మీద ఆమె, ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. ఈ వాక్యం మీద నువ్వు ఆధారపడాలి. ఈ వాక్యం నిన్ను మోసం చేయదు, ఈ వాక్యం నిన్ను విడవదు. వాక్యం అనగా యేసయ్య నిన్ను విడవడు, అంతే. దేవాది దేవుడు అని మీరు చదవలేదా? ఆది నుండి పురుషుడు, సృష్టి ఆరంభములో ఉన్నది పురుషుడు, స్త్రీ. పురుషుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అందువలన స్త్రీని తీసుకొచ్చాడు, భార్యని. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. పురుషుడు, భర్త తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేరుపరచకూడదు. మొట్టమొదటిగా ఎవరు? పురుషుడు, తర్వాత స్త్రీ. అంటే దేవాది దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, యేసయ్య, దేవాదేవుడిని యేసయ్య ఒక్క పురుషునికి ఒక అవ్వమ్మనే ఇచ్చాడు, అంతేగాని 3 అవ్వమ్మలు ఇవ్వలా. ఫస్ట్ అవ్వమ్మ కుదరపోతే సెకండ్ అవ్వమ్మ కుదరపోతే థర్డ్. ఒక అవ్వమ్మకి ఒక ఆదామునే ఇచ్చాడు. ఫస్ట్ ఆదాం కుదరకపోతే సెకండ్ ఆదాం కుదరకపోతే థర్డ్ ఆదాం అని కాదు, ఒక్క ఆదాముకి ఒక అవ్వమనే ఇచ్చాడు. మీకు తెలుసా, ఆదాము కళ్ళు తెరిచి చూడగా ఎవ్వరూ కనబడేవాళ్ళు కాదు. తూర్పు దిక్కును చూసినా అవ్వమ్మే, దక్షిణ దిక్కు చూసినా అవ్వమ్మే, పడమటి దిక్కు చూసినా అవ్వమ్మే. అవ్వమ్మకే ఆదాము తప్ప ఇంకా ఎవ్వరు కనబడట్లా. చెట్లు, పక్షులు, అన్నీ, మృగాలు అన్నీ కనబడుతున్నాయి, కానీ ఎదరు చూసినా ఆదామే. అవ్వమ్మ ప్రతిసారి అవ్వమ్మ అంటారేంటమ్మా? ఆర్ యు రెడీ? ఎదరు చూసినా ఆదామే, వెనకాల చూసినా ఆదామే, ఎడం పక్కన చూసినా ఆదామే, కుడి పక్కన చూసినా ఆదామే. కానీ ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే, మా తమ్ముళ్ళందరికీ ఆఫీస్కి వెళ్తే అక్కడ అవ్వమ్మలు కనబడుతున్నారు, అపార్ట్మెంట్కి వెళ్తే అక్కడ అవ్వమ్మలు కనబడుతున్నారు, మార్కెట్కి వెళ్తే అక్కడ అవ్వమ్మలు కనబడుతున్నారు, ఇంకో చోటుకి వెళ్తే అవ్వమ్మలు కనబడటం వలన ఈ వద్దు ఇంకొకళ్ళు అంటున్నారు. అందువలన నీ చుట్టూ అవ్వమ్మలు కనపడినా మీ అవ్వమ్మ తప్ప ఇంకెవరు కనబడకూడదు. ఇప్పుడున్న మా చెల్లెలున్న అవ్వమ్మలకే ఆఫీస్కి వెళ్ళినా ఆదాములు ఎక్కువ కనబడుతున్నారు, రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఆదాములు కనబడుతున్నారు, అపార్ట్మెంట్ దగ్గర ఆదాములు కనబడతారు, ఇంకో చోటకి వెళ్ళినా ఆదాం కనబడతాడు. అందువలన అవ్వమ్మకి ఆదాంతో చిన్న తేడా వచ్చినా నాకు వద్దన్నయ్య, దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇంకొక ఆమెనా, అమ్మో, దేవుడు ప్రేరేపిస్తున్నాడు అన్నయ్య, ఈ ఆదాముని వదిలిపెట్టేసి
ఇంకొక ఆదామును చూద్దామని. కానీ అప్పుడు ఆదాముకి అవ్వమ్మ మాత్రమే కనబడినట్టుగా నీ చుట్టూ ఎన్ని అవ్వమ్మలు కనబడినా, ఎన్ని ఆదాములు కనబడినా, నీ భార్య నీ భర్త తప్ప ఇంకెవ్వరు కనపడకూడదంటే గొప్ప విశేషం. పురుషుడికి ఒక స్త్రీనిచ్చాడు. ఆది నుండి ఒక పురుషుడికి స్త్రీనిచ్చాడు, స్త్రీకి పురుషుడి. ఇప్పుడు రివర్స్ మేళం. పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. అసలు కంపరం పడుతుందండి నాకు. వాళ్ళిద్దరు చేయి పట్టుకుని నడుస్తుండగా నాకు అబ్బబ్బబ్బబ్బబ్బా చప్పు తీసుకొని ఇద్దరిని పటపటపటా కొట్టి ఏమొచ్చిందిరా మీకు? భార్యాభర్తలు ముద్దు పెట్టుకున్నట్టు మొగలు ముద్దు పెట్టుకుంటున్నారు. అచ్చచ్చచ్చచ్చచ్చ వాళ్ళ మీద పెంట పేడ అంతా రాసి అనిపించేస్తున్నా. స్త్రీలు పెళ్లి చేసేసుకుంటున్నారు. అదేంటో చైనాలో ఒక పెద్ద మనిషి పెళ్లి చేసుకున్నాడు. ఆడోళ్ళైతే కుదరదని ఆడ త్రాసుపాముని పెళ్లి చేసుకున్నాడు. మీరు యూట్యూబ్లో చూడండి, నేను చెప్పేది. ఇగో వీళ్ళిద్దరు వెళ్తుంటే కొట్లో ఉన్నవాళ్ళు పారిపోతున్నారు. ఈ దంపతులను చూసి పారిపోతున్నారు జనాలు. షాపింగ్ మాల్కి వెళ్ళాడంట. ఎలాగానే అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్ అందరూ 3వ ఫ్లోర్కి వెళ్ళిపోయారంట. ఇదేంట్రా బాబు అని. అదేమో అంటుంటే ఈయనేమో ఏమో ఉంది అలా భార్యాభర్తల దంపత జీవితం. హోమోనాయినో అసలు ఏంటో మెంటల్ అనమాట. దెయ్యంగడి పట్టి చేసే చేష్టలు ఇదంతా. ఒక యవనస్తురాలైతే నాకు వద్దని చెప్పి ఒక జంతువుని పెంచుకొని ఆ జంతువుని పెళ్లి చేసుకున్నా. అదేంటో మరి అదో రకం. డైనోసరస్ పెళ్లి చేసుకుంటే బాగుండేది. దేవుడు అప్పగించేది ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని. మన మందిరంలో, ఇది అమెరికాలో జరిగిన సంఘటన కాదు, ఆస్ట్రేలియా కెనడాలో జరిగిన సంఘటన కాదు. మన మందిరంలో శనివారం పూట ఇదివరకు కోవిడ్ ముందల ప్రార్థన జరిగేది. ఆ స్టేజీ ముందల ప్రార్థన చేస్తుంటే మన విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఒక తల్లి వచ్చింది. ఓ ఏడ్చి ప్రార్థన చేస్తుంది. నేను అన్నాను, అసలు తీసుకురా, అంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నా అసలు ఏంటో అని. అనగానే ఇది అందరి ముందర చెప్పేది కాదన్నయ్య అని. ఏంటమ్మా అన్న. నేను తర్వాత చెప్తాను నీకు. అప్పుడు మంగళవారం ఇలా కలిసేవాళ్ళం కాదు. రోజు 5 to 6 ప్రార్థనలు ఉండేవి. ఆ ప్రార్థనలు నేను తెల్లవారుజాము వస్తానన్నయ్య, అప్పుడు చెప్తాను ఇదని. ఆ తల్లి చెప్తున్న సాక్ష్యం. భర్త గారు మరణించారు. 4 ఆడపిల్లలు. ఫస్ట్ పాపకి పెళ్ళయింది, 2వ పాపకి పెళ్ళయింది, 3వ పాపకి పెళ్ళయింది, 4వ కుమార్తెకి వివాహం కాల. అందువలన భర్త గారి ఉద్యోగం భార్యకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఎందుకంటే భర్త గారు మరణించడం వలన భర్త గారి ఉద్యోగం భార్యకి ఇవ్వడం వలన జరిగింది ఏంటంటే, ఈ యవనస్తురాలైన పాప, 3 ఆడపిల్లకు వివాహమైంది. యవనస్తురాలైన పాప ఉద్యోగానికి ఆమె వచ్చేటప్పటికి 7:30 అవుతుంది. ఎక్కడి నుండి? ఉద్యోగం నుండి, ఒక ప్రభుత్వ ఉద్యోగం. ఆ ఉద్యోగం నుండి ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అవుతుంది. అందువలన ఈ యవనస్తురాలని ఇంటి పక్కన ఉన్న ఒక యవనస్తురాలు, ఆమె ఒక ప్రఖ్యాతిగాంచిన డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది. ఆమె కూడా ఏమవ్వాలా? వివాహం కాల. అమ్మ ఆమె 4:30 కల్లా వచ్చేస్తుంది. మా పాప కాలేజీ నుండి వచ్చేటప్పటికల్లా మీ ఇంట్లో ఉంచవా నేను వచ్చే వరకు అని. అలాగా వాళ్ళిద్దరిని అలా పరిచయం అయ్యారండి. చివరాఖరికి 4వ కుమార్తెకి వివాహ సంబంధాలు చూస్తుంటే పాప అంటది, నేను ఒకళ్ళని ప్రేమించాను, ఆ ప్రేమించిన వాళ్ళతోనే వివాహం చేయమని. అమ్మంది, ఎవరిని ప్రేమించావే అని. అనగానే ఆ యవనస్తురాలను చూపెట్టింది. ఇది ఎక్కడ రోగమే నీకు? ఒక అమ్మాయి అయి ఉండి ఒక అబ్బాయిని ప్రేమిస్తే అందం ఉంది, కానీ ఇదేంటిది? ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా, అది మా ఇష్టం అని రెచ్చిపోయిందండి. ఏమైనా అంటుంటే చచ్చిపోతానంటదంట, ఏమైనా అంటుంటే ఏమైనా చచ్చిపోతుంది. అన్నయ్య నేను ఎలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తా, నేను ఎక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి చెప్పుకుంటా? ఇది నా ఏడుపు. ఒకటే ఆమె అంటుంది, నేను చచ్చిపోతా, నాన్న లేడు అందుకే అమ్మ ఇలా పెరిగింది అని నన్ను తిడతారు. నేను భయపడక్కర్లా. ఒక పురుషుడి కోసం ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు, ఒక స్త్రీ కోసం ఒక పురుషుని ఏర్పాటు చేశాడు. అది ఆది నుండి జరిగేది. నువ్వు మరణించక్కర్లా, అమ్మవైన నువ్వు మరణించక్కర్లా. సర్వశక్తి గల దేవుడు కార్యం చేస్తాడు. దేవుడి విషయంలో జోక్యం చేసుకుంటాడు. ఆ అన్నమాట ఏంటి తెలుసా? నీతో చెప్పకముందు కొన్ని నెలల నుండి ప్రార్థన చేస్తానా, నీకు కూడా చెప్పకూడదు, ఎందుకంటే నా పాప మీద చెడు అభిప్రాయం పడిద్దని. కానీ నా వలన కావట్లా. దేని బిడ్డలారా, ఎవరికీ చెప్పలా. సర్వశక్తి గల దేవుడు ఆ ఇంట్లో దిగాడు. ఆ కుమార్తెకు వివాహం జరిగించడానికి నాకు భాగ్యం ఇచ్చాడు. ఇంకొక దైవజనుడు కూడా ఒక దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఈరోజు ఒక పాస్టర్కి భార్యగా దేవుడు మార్చాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా దేవుని పద్ధతిలో కాకుండా మరి ఏ పద్ధతి అయినా నీ ఇంట్లో జరుగుతుందా? నీ కుమార్తె బతుకులో జరుగుతుందా? నీ కుమారుల బతుకులో జరుగుతుందా? ఇప్పుడే అవి ఆగిపోను గాక.
సరిపోలా, ఇప్పుడే అది ఆగిపోను గాక. దేవుని చిత్త ప్రకారం కాకుండా, దేవుని ప్రణాళిక ప్రకారం కాకుండా, అది అబ్బాయిల బతుకులో కానీ, అది అమ్మాయిల బతుకులో కానీ ఏదన్నా నీ హృదయములో మంట రగులుతుందా, ఇప్పుడే యేసు నామములో నా దేవుడు దాంట్లో నుండి విడిపించును గాక. ఇద్దరు కాక వారు ఏకమై ఉంటారు. అది ఎలా? ఇద్దరు కాక వాళ్ళు ఏకమై ఉంటారు. మీకు తెలుసా దీన్ని ఎలా విడదీయగలరు? ఈ గ్లాసులోంది ఈ గ్లాస్ది, ఈ గ్లాసులోంది ఈ గ్లాస్ సపరేట్గా ఎవరు విడదీయగలరు? ఎవరు విడదీయలేరు. ఈ ద్రాక్షారసం ఒకే ద్రాక్షావళి నుండి వస్తుంది, ఒకే తీగ నుండి వస్తుంది. విడిగా ఉన్న వారిని ఐక్యపరిచాడు. ఈ ద్రాక్షారసం ఐక్యపడింది. ఎవరు విడదీయగలరు? ఎవరు విడదీయలేరు. అలాగే భార్యాభర్తలు కూడా వివాహానికి వచ్చినప్పుడు మందిరానికి రాని, కళ్యాణ మండపం రాని, దైవజనుడి ఎదుట కాదు, సర్వశక్తి గల దేవుని ఎదుట వాళ్ళ చేతులు కలిపి ప్రమాణాలు చేస్తుండగా సర్వశక్తి గల దేవుడు చెప్పేది, ఈ 2 గ్లాసుని ఎలా ఐక్యపరిచామో, ఈ జ్యూస్ను ఒక గ్లాసులోనికి తీసుకొచ్చామో, ఈ ద్రాక్షరసం ఒక గ్లాసులోకి తీసుకొచ్చామో, సర్వశక్తి గల దేవుడు ఇద్దరిని ఐక్యపరుస్తున్నాడు. దేవుడు ఐక్యపరిచిన వారిని ఎవ్వడు వేరు చేయకూడదు. అది దేవుని ప్రణాళిక.